వైసీపీ నేత విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముద్దు పేరు అవంతి శ్రీనివాస్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అవంతి ఆచూకీ కోసం కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు ప్రయత్నించినా దొరకటం లేదట. గత ఎన్నికల్లో ఓటమి చెందటం, పార్టీ కూడా అధికారంలో లేకపోవటంతో పూర్తిగా కనుమరుగయ్యారు. నియోజకవర్గ ప్రజలకు కూడా అందుబాటులో లేకుండా పోయారు. ఆయన ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో పార్టీ వర్గాలకు కూడా అంతుపట్టని భేతాళ ప్రశ్నగా మారింది. ఎంపీగా, ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించిన అవంతి ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోవడానికి ప్రధాన కారణం గంటా శ్రీనివాసరావు అని చెప్పక తప్పదు. వైసీపీ అధికారంలో ఉండగా తాను భీమిలి ఎమ్మెల్యేగా ఉంటూ తన రాజకీయ జీవితానికి నాంది పలికిన గంటా శ్రీనివాసరావుపై అవాకులు చవాకులు పేలిన విషయం తెలిసిందే. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ఈ విషయంలో శ్రీనివాసరావు ఓ అడుగు ముందుకేశారు. ఊహించిన విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో, అందులోనూ భీమిలి నియోజకవర్గం నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఓటమి చెందటం, గంటా శ్రీనివాసరావును గెలుపు పొందటం మింగుడుపడని అంశాలుగా మారాయి. గంటా శ్రీనివాసరావు కూడా పట్టుపట్టి మరి భీమిలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీనివాసరావుని మట్టి కరిపించారు. అంతేకాకుండా రాజకీయ భవిష్యత్ లేకుండా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఓ దశలో జనసేనలోకి చేరడానికి శ్రీనివాసరావు ప్రయత్నించినా గంటా శ్రీనివాసరావు అడ్డుకట్టవేశారు. ప్రస్తుతం ముత్తంశెట్టి శ్రీనివాసరావు పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లుగా తెలుస్తుంది. వైసీపీ నాయకులకు కూడా అందుబాటులో లేకుండా పోయారు. గతంలో గెలిపించిన భీమిలి నియోజకవర్గ ప్రజలకు కూడా అందుబాటులో లేకుండా పోవటం వెనుక గంటా శ్రీనివాసరావు ఉన్నట్లుగా తెలుస్తుంది. తాను నేర్పిన రాజకీయ పాఠాలు తనకే నేర్పించడానికి ప్రయత్నించిన శ్రీనివాసరావును తిరిగి రాజకీయాల్లోకి రాకుండా కట్టడి చేయడానికి గంటా శ్రీనివాసరావు పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. అందువల్ల ఇటు బీజేపీ కానీ, అటు జనసేనలో కానీ, తాను ఉన్న తెలుగుదేశం పార్టీలో కానీ రాకుండా కట్టడి చేయగలిగారు. ప్రస్తుతం శ్రీనివాసరావు పూర్తిగా తన వ్యాపారాల మీద దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఆఖరికి పార్టీ అధినేత జగన్ పిలిచినా సరే అందుబాటులో లేకుండా పోయినట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఓటమి బాగా కృంగదీసినట్లుగా ఉందని, అందువల్ల ముత్తంశెట్టి రాజకీయ జీవితం సమాధి అయినట్లుగా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.